Good morning, students. Today I am going to discuss about how to understand the concepts. ఎందుకు ఈ కాన్సెప్ట్ని నేను తీసుకున్నాను అంటే ముఖ్యంగా చాలామంది ఎగ్జామ్స్ అంటే భయపడిపోవడం కానీ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ ముందు రోజు స్టార్ట్ చేయడము బై హార్ట్ మెథడ్ ఫాలో అవ్వడము కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఓన్లీ బై హార్ట్ మెథడ్లోనే ఫాలో అవుతూ వాటిని గుర్తుపెట్టుకోవడానికి సతమతం అవుతూ ఎగ్జామ్స్ రాయబోయేటప్పటికి ఈరోజు చదివేసి రేపు ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పటికి దాని గురించి డిస్టర్బ్ అయిపోయి అది అంత మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అంతా మర్చిపోయాను అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో అలా కాకుండా బై హార్ట్ మెథడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడము హౌ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అనే దాని మీద మీకు నేను గైడ్లైన్స్ ఇవ్వాలనుకున్నాను. సో వీ హ్యావ్ టు స్టార్ట్ నౌ. అయితే ముఖ్యంగా ఏంటి అంటే యూ కెన్ సీ వన్ స్లైడ్ ఫస్ట్. How to understand the concepts. Yes, you can see now how to understand the concepts. In there, you are importance you are giving importance to temporary knowledge. It means you are following by heart method. So the concept is you have to gain permanent knowledge through understanding the కాన్సెప్ట్. దట్స్ వై హౌ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అనే దాని మీద ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. యు నో ద ఎకడమిక్ స్టాండర్డ్స్ ఇన్ 10th క్లాస్. వాట్ ఆర్ దోస్? There are AS1, AS2, AS3 up to AS7. You know all that. AS1 is conceptual understanding, AS2 questioning and hypothesis, AS3 project works and model making, drawing pictures and experimentation, like that. AS7, A6 appreciation and AS7 application. So in this way you have to apply the concepts in your daily life. So how can you apply? How you can apply? Then mainly, first of all, if you understand the concept, then you can apply. So మెయిన్లీ ఈ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనే దానికి నేను మీకు కొన్ని స్ట్రాటజీస్ స్టెప్స్ చెప్తాను. అందుకంటే ముందు మీరు బై హార్ట్ మెథడ్లో ఫాలో అవ్వాల్సినటువంటివి ఏంటి? మెయిన్లీ డెఫినేషన్స్, ఫార్ములాస్, సింబల్స్, టర్మినాలజీ, నేమ్స్, ఇయర్స్, దీస్ ఆర్ ఆల్ యూ హ్యావ్ టు బై హార్ట్. ఎందుకని? ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్స్లో యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి వీటిని మీరు బై హార్ట్ చేయాల్సిందే. అంటే బై హార్ట్ చేస్తే ఏంటి? ఈ రోజు బై హార్ట్ చేస్తే రేపటికి గుర్తుంటాయి, 1-2 డేస్ గుర్తుంటాయి, మళ్ళీ తర్వాతకి ఆటోమేటిక్గా మీరు మర్చిపోతారు. సో ఎప్పుడైనా సరే వీటి అవసరం వచ్చింది, ఎగ్జామ్లో ఇవి వస్తాయి అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? యూ హ్యావ్ టు రీకలెక్ట్ బై ఫాలోయింగ్ బై హార్ట్ మెథడ్. సో ఈ బై హార్ట్ మెథడ్లో ఓన్లీ ఇవి మాత్రమే ఫాలో అవ్వాలి. కానీ మీరేం చేస్తున్నారు? కాన్సెప్ట్స్ని కూడా మీరు బై హార్ట్ చేయడం వల్ల మనకున్నటువంటి బ్రెయిన్ మీకు ఎంత మెమరీ పవర్ ఉన్నప్పటికీ ఈ కాన్సెప్ట్స్ని కూడా బై హార్ట్ చేస్తూ ఉంటే ఇంకా హెవీ అయిపోయి మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అందుకనే తలనొప్పి, హెడేక్ వస్తుందని కానివ్వండి, లేకపోతే బోర్ ఫీల్ అవుతున్నాము, ఇంట్రెస్ట్ రావట్లేదు చదవడానికి, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే భయం వేస్తుంది అని చెప్పి రకరకాలుగా చెప్తా ఉంటారు, మెయిన్లీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. సో అలా కాకుండా ఇప్పుడు మీకు మార్క్స్ కావాలి, ఎట్ ద సేమ్ టైం కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. కాబట్టి పర్మనెంట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు గివ్ క్రైటీరియా టు నాట్ ఓన్లీ మార్క్స్. సో కాన్సెప్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. ఇన్ దిస్ వే ఐ విల్ గివ్ సమ్ స్టెప్స్ ఫర్ అండర్స్టాండింగ్. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ అండర్స్టాండింగ్? Engage, explore, explain, elaborate, evaluate, evaluation. We can follow. These are all steps. How to engage your leisure time? First of all, సో లీజర్ టైమ్ని మీరు ఎట్లా ఎంగేజ్ చేస్తారంటే బిఫోర్ యూ గోయింగ్ టు క్లాస్ యూ హ్యావ్ టు రీకలెక్ట్ ద ప్రీవియస్ నాలెడ్జ్ దట్ రిలవెంట్ టు ద ప్రెజెంట్ కాన్సెప్ట్. అంటే ఏంటి? ఆల్రెడీ మీరు టెక్స్ట్ బుక్లోకి వెళ్తే కనుక ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఆల్రెడీ యూ లెర్న్డ్ ఇన్ 9th క్లాస్, 10th క్లాస్ దోస్ కాన్సెప్ట్స్. సో ఏం చేయాలి? మీరు ఒకసారి ఆ ప్రీవియస్ నాలెడ్జ్ని రీకలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు క్లాస్ రూమ్కి వెళ్ళినట్లయితే అప్పుడు మీరు వినేటప్పుడు దాన్ని ఆల్రెడీ నోన్ కాన్సెప్ట్ కాబట్టి దాన్ని అన్నోన్కి అసోసియేట్ చేస్తూ నేర్చుకుంటాను. దిస్ ఈజ్ కాల్డ్ అసోసియేట్ లెర్నింగ్. అంటే పాస్ట్ కాన్సెప్ట్ని ప్రజెంట్ కాన్సెప్ట్కి రిలవెంట్ అసోసియేట్ చేస్తూ నేర్చుకుంటారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. క్లాస్ రూమ్లో మీరు అటెన్షన్ పే చేయగలుగుతారు, మొనాటనీ ఉండదు, చాలా ఈజీగా మీరు కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ ఎంగేజ్. దెన్ సెకండ్ స్టెప్ ఈస్ ఎక్స్ప్లోర్.
What is explore? You have to explore the knowledge by using various resources. What are the resources you have? Human resources, technical resources, and print resources. What are the human resources you have? Elders and your co-students. Who are the elders? Your seniors, professors, faculty, parents. These are all elders. They are all elders. Then you have co-students also. సో మీరు ఏం చేయాలి? ఈ హ్యూమన్ రిసోర్స్ని యూజ్ చేసుకుంటూ మీ నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయాలి. దెన్ కమ్ టు టెక్నికల్ రిసోర్సెస్. వాట్ ఆర్ ద టెక్నికల్ రిసోర్సెస్ యూ హ్యావ్? Ultimate laptop, mobiles, websites. So many websites are there. You have to refer YouTube links. There are so many YouTube links also. You can see or you can watch links that. Then come to print resources. What are the print resources? టెక్స్ట్ బుక్స్, మెయిన్లీ అల్టిమేట్ టెక్స్ట్ బుక్. ఇంకా మెటీరియల్స్ ఉంటాయి, మీకు పీడిఎఫ్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీకు ప్రింటెడ్గా దొరుకుతాయి. అవసరమైతే అవే బుక్స్ని మీరు నెట్లో కూడా రిఫర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 మెయిన్ రిసోర్సెస్లో మీరు ఒకటే రిసోర్స్ని డిపెండ్ అవ్వడం కాకుండా యూ హ్యావ్ టు రిఫర్ హ్యూమన్ రిసోర్సెస్, టెక్నికల్ రిసోర్సెస్ అండ్ ప్రింట్ రిసోర్సెస్. బై యూజింగ్ దీస్ వేరియస్ రిసోర్సెస్ యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ నాలెడ్జ్. దెన్ థర్డ్ స్టెప్ ఈజ్ ఎక్స్ప్లెయిన్. The third step, what is that? Explain. So form a group and explain one to one. What is that? You have to prepare by using examples. You can understand the concept by using so many examples and illustrations. So you can explain in the group. 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ మీకు ఫీడ్బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్, ఐడియాస్ అండ్ డౌట్స్ ఆల్సో. యూ కెన్ క్లారిఫై. అవునా? ఇంకా ఎనలైటికల్ స్టడీ కూడా ఉంటుంది. ఎలా? మీరు అప్పుడు ఒకళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకొకరికి డౌట్ వస్తుంది, వై, వాట్, వెన్, హౌ అనేటువంటి. దిస్ ఈజ్ కాల్డ్ ఎనలైటికల్ స్టడీ. దిస్ ఈజ్ రీసెర్చ్ యాటిట్యూడ్ ఆల్సో. సో యూ హ్యావ్ టు డెవలప్ యువర్ రీసెర్చ్ యాటిట్యూడ్ ఇన్ ద group. So you have to try to explain 1-to-1. That's all. Next step is elaborate. వాట్ ఈజ్ ఎలాబరేట్? ఇంకా నేర్చుకున్నాము, అంతా అయిపోయింది, నాలెడ్జ్ వచ్చేసింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది లేదా సెకండ్ ఇయర్ అయిపోయింది, 10th క్లాస్ పాస్ అయిపోయాము, సీట్ వచ్చేసింది అన్నట్టు కాకుండా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇంకా ఎలాబరేట్ చేసుకోవడానికి యూ కెన్ రిఫర్ సైన్స్ మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్, మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్? ఈ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అనేటువంటి ఏంటంటే ఎప్పటికప్పుడు సైన్స్ని లేదా నాలెడ్జ్ని అంతా అప్డేట్ చేస్తూ ఉంటాయి. అంటే సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ మీకు అవి ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయడానికి మీరు ఏం చేయాలి, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, వాళ్ళ సైంటిస్టులు ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి వాటన్నిటిని కూడా ఆ రీసెర్చ్ అంతా కూడా మీరు తెలుసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. కాబట్టి మ్యాగజైన్స్ని రిఫర్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్స్. ప్రతిరోజు మనకి సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది సైన్స్ కావచ్చు, అది హ్యూమన్ బీయింగ్ సంబంధించి కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏదైనా సరే టోటల్గా లివింగ్ ఆర్గానిజం సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి మీరు చదువుతున్నటువంటి కాన్సెప్ట్స్కి ఎలాంటి రిలవెంట్ మీరు చూపించగలుగుతారు, ఇలాంటి వాటన్నిటిని తెలుసుకోవడానికి సైన్స్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసి మీ నాలెడ్జ్ని ఇలాబరేట్ చేసుకోవాలి. Then finally come to evaluation. You know CCE, continuous comprehensive evaluation. What is continuous comprehensive evaluation? You have to evaluate continuously. What is that? Comprehensive means all round development. What is all round development? All your development, physical development, mental development, social development, emotional development, moral development and language development also. These are all developments you have to assess continuously by self or from others. So how to evaluate? You can evaluate or you get feedback by self or from others. సపోజ్ మీరు గ్రూప్లో మీరు డిస్కస్ చేస్తూ ఉన్నారు. డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా అనేటువంటిది మీకు ఎదుటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి తెలుస్తుంది. ఆ రెస్పాన్స్ కరెక్ట్గా పాజిటివ్గా వస్తే కనుక మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్, అంటే మీరు బాగా చెప్పారు అని అర్థం. లేదు ఇది కరెక్ట్గా లేదు, నాకు అర్థం కాలేదు అంటే ఏంటి, ఓహో నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీకు మీరే అది బై సెల్ఫ్గా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో యూ కెన్ గెట్ ఫీడ్బ్యాక్ బై సెల్ఫ్ ఆర్ ఫ్రమ్ others. So give importance to knowledge, not only marks or grading. So these are the steps for understanding. What are the steps? Engage, explore, explain, elaborate, evaluate. సో ఫైనల్లీ కంపల్సరీగా రెగ్యులర్గా మీరు ఏం నేర్చుకున్నారు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కాన్సెప్ట్స్ని ఎలా నేర్చుకున్నారు, మీకు ఎంత వచ్చాయి అనేటువంటి తెలుసుకోవడం కోసం ఎప్పుడు మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అది మీరు ఫీడ్బ్యాక్ అదర్స్ నుంచి, మీ పక్కన వాళ్ళ నుంచి తీసుకుంటారా, మీ పేరెంట్స్ నుంచి తీసుకుంటారా, లేకపోతే మీ అంతటి మీరే సెల్ఫ్గా ఒక దగ్గర కూర్చొని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటారా, మీకు అర్థమైందా మీరు చెప్పింది ఏంటో అనేటువంటిది కూడా ఇలా తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఏదో ఎగ్జామ్ ముందు కాకుండా ఈ స్టెప్స్ అన్ని కూడా ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఇది ప్రతిరోజు ఎవ్రీడే. ఈ
ఈరోజు ఎంగేజ్ స్టెప్ చెప్పాం కదా, ఫస్ట్ రోజు ఈ కాన్సెప్ట్ చెప్తున్నారంటే బిఫోర్ గోయింగ్ టు దట్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు రీకలెక్ట్ ద నాలెడ్జ్ అన్నాను. సో ఎప్పుడు ఉండాలి ఇది? ఏ రోజుకి ఆ రోజు ఈ స్టెప్స్ అన్ని ప్రతిరోజు కూడా ఈ 5 స్టెప్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. దీస్ ఆర్ ద స్టెప్స్ ఫర్ అండర్స్టాండింగ్. దెన్ కమ్ టు స్ట్రాటజీస్ ఫర్ అండర్స్టాండింగ్. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ యూ కెన్ ఫాలో? First of all, form a group and discuss with elders and co-students. Already we discussed about this. అంటే గ్రూప్ గా ఫామ్ అయినప్పుడు ఏంటి, 3 to 5 మెంబర్స్, ఎక్కువ వద్దు, 3 to 5 మెంబర్స్ గ్రూప్ గా ఫామ్ అవ్వండి. ఫామ్ అయినప్పుడు ఏంటి, ఒకళ్ళకొకళ్ళు, అది అంటే పెద్దవాళ్ళతో అయితే కనుక దాన్ని ఏమంటారంటే, ఎల్డర్స్ తో మీరు డిస్కస్ చేస్తేనేమో అది కోఆపరేటివ్ లెర్నింగ్ అంటారు. మీరు కో స్టూడెంట్స్ తో డిస్కస్ చేస్తే కనుక కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారు. అంటే మీకు మీరే ఒకరికొకళ్ళు ఫ్రీగా డిస్కస్ చేసుకోవచ్చు. అంటే మీ డౌట్ వాళ్ళకి క్లారిఫై చేయొచ్చు, వాళ్ళ ఒపీనియన్ మీరు తీసుకోవచ్చు. ఒకరికొకళ్ళు షేరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్? షేరింగే కదా. సో యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్, యూ కెన్ షేర్ యువర్ ఐడియాస్, డౌట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడైనా సరే ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటి అంటే గ్రూప్ లో డిస్కస్ చేయండి. ఈ గ్రూప్ లో డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి కూడా స్ట్రెస్ ఫీల్ అవడం అనేటువంటిది ఉండదు. ఎందుకు స్ట్రెస్ ఉండట్లేదు? మీరు ఎగ్జామ్ కోసం చదివితే ఈ క్వశ్చన్ వస్తుందో రాదో అనేటువంటి ఉద్దేశంతో చదువుతూ ఉంటారు. కానీ అలా కాకుండా మీరు ఇక్కడ ఎగ్జామ్ కోసం చదవట్లేదు, కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకుంటూ నాలెడ్జ్ కోసం చదువుతున్నారు కాబట్టి, నేర్చుకుంటున్నారు కాబట్టి, ఈ డిస్కషన్ లో మీకు స్ట్రెస్ లేకుండా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. అందరికి సేమ్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి అది స్ట్రెస్ లాగా కాకుండా ఆ ప్రాబ్లమ్ షేరింగ్ లాగా అయిపోతుంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దిస్ ఈజ్ collaborative and cooperative learning. You have to importance to these type of learning. Then come to understand the concepts by collection of more examples and illustrations. You know that every concepts have so many examples. First of all, మీరు టెక్స్ట్ బుక్ లోకి వెళ్తే కనుక కొన్ని ఒక 1-2 ఎగ్జాంపుల్సే ఉంటాయి. అవి మీకు అర్థం కాలేదనుకోండి, దెన్ యూ గో టు రిఫరెన్స్ బుక్స్, యూ కెన్ రిఫర్, సో మెనీ బుక్స్ ఆర్ దేర్. సో ఆ బుక్స్ లో ఏంటి, ఇదే కాన్సెప్ట్ సంబంధించి ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్, అంటే ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క వేలో రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా మీకు వేరియస్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. ఒక బుక్ లోనే చదువుకొని ఆ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ అర్థం కాక, ఎగ్జాంపుల్స్ ఇచ్చేదే లెర్నింగ్ సింప్లిఫై చేయడం కోసం, అలాంటిది మీరు ఎగ్జాంపుల్స్ కోసం కాకుండా దాన్ని బై హార్ట్ మెథడ్ లోనే ఫాలో అవుతున్నారు. అలా కాకుండా ఆ ఎగ్జాంపుల్స్ కి మీకు నెక్స్ట్ పాయింట్ చూడండి, ట్రై టు కన్స్ట్రక్ట్ ఓన్ ఎగ్జాంపుల్స్. అంటే అందులో ఉన్న ఎగ్జాంపుల్ మీకు సింక్రనైజ్, మీకు అర్థమైతే గనక, ఆ లింకప్ చేయగలిగితే గనక ఇంకా మీరు ఓన్ ఎగ్జాంపుల్స్ ని క్రియేట్ చేయగలగాలి. మీరు ఖచ్చితంగా ఓన్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేయగలిగారా లేదా అని చూస్తే, చేయగలిగితే గనక కాన్సెప్ట్ అర్థమైనట్టే. లేదు అంటే యూ హ్యావ్ టు గో some other examples. So refer so many books are already we discussed above. What are the human resources and technical and print resources? So you can refer so many. సో ఇవన్నీ కూడా, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని, ఇల్లస్ట్రేషన్స్ అన్ని ఒక బుక్ లో మీకు లింకప్ అవ్వకపోతే, డైలీ లైఫ్ లో మీకు అవి లింకప్ అవ్వకపోతే నెక్స్ట్ ఇంకో రిసోర్స్కి వెళ్ళండి. అట్లా ఒక రిసోర్స్ నే పట్టుకుని దాంతోనే మీరు పైకెక్కాలి, నాలెడ్జ్ అంతా వచ్చేసేయాలి, మార్క్స్ తెచ్చేసుకోవాలి అనుకోవడం కాకుండా, కష్టపడకుండా నాలెడ్జ్ అసలే రాదు. మార్క్స్ వస్తాయి అనుకుంటే ఆ ఒక్కరోజు వస్తాయేమో తప్ప, మీకు నాలెడ్జ్ పాస్ అవుతారేమో తప్ప, మార్క్స్ వచ్చాయేమో తప్ప నాలెడ్జ్ రాదు. ఆ నాలెడ్జ్ రాకపోతే యూ కాంట్ అప్లై ఇన్ యువర్ డైలీ లైఫ్. So try to construct your own examples also. Mainly you can understand the concepts by collect more examples or illustrations only. Then express your doubts in the classroom. This is మీరు క్లాస్ రూమ్ లో యాక్చువల్ గా ఆస్కింగ్ క్వశ్చన్ ఈ స్టూడెంట్ రైట్, you know that, but so many are problem facing for asking doubts to the faculty. ఎందుకు కానీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఏమైంది, డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే చాలా మంది ఏంటంటే నాకే రాదేమో, వాళ్ళందరికీ వచ్చేమో, నన్ను చూసేమని అనుకుంటున్నారేమో, నేను ఎలా ఉన్నానో నా వైపు అందరు చూస్తారేమో అని ఆ షైనెస్ తో కూడా చాలా మంది డౌట్స్ అడగట్లేదు క్లాస్ రూమ్ లో. కానీ ఖచ్చితంగా క్లాస్ రూమ్ లో డౌట్ అడగాలి. ఒకవేళ డౌట్ అడగలేదు అంటే ఏంటి, డౌట్ అడిగితే నువ్వు ఆ కాసేపే ఫూల్వి, కానీ డౌట్ అడగకుండా ఉంటే ఆల్వేస్ ఫుల్ అయిపోతావు. కాబట్టి అప్పుడే ఖచ్చితంగా మీరు ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి. అందుకనే ఇక్కడ మీకు ఒక్కటే ఎనలైటికల్ స్టడీ, వై, వాట్, వెన్, హౌ, ఏ కాన్సెప్ట్ కైనా కూడా ఈ 4 క్వశ్చన్స్ మీరే ఫ్రేమ్ చేసుకుంటూ ఎనలైటికల్ స్టడీ చేయాలి. ఇంకో పాయింట్ దీనికి యాడ్ చేయాల్సింది ఏంటంటే, మీరు చదువుకునేటప్పుడే, రాసుకునేటప్పుడే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేయడం, ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ప్రిపేర్ చేయడం కాకుండా మీరే క్వశ్చన్స్ ఫామ్ చేయండి, వాటికి మీరే ఆన్సర్స్ ప్రిపేర్ చేయండి. యూ హ్యావ్ టు ఫార్మ్ ద క్వశ్చన్ అండ్ ప్రిపేర్ ఆన్సర్. దట్ ఎందుకు, అప్పుడు ఎగ్జామ్ కోసం కాదు కదా. సో ఈజీగా మీరు క్వశ్చన్ ఫామ్ చేయగలుగుతారు, క్వశ్చన్ కోసం చదువుతారు, ఎగ్జాంపుల్స్ కోసం చదువుతారు, ఆన్సర్ కోసం చదువుతారు. అంటే ఎగ్జామ్ కోసం చదవకుండా ఇన్ని రకాలుగా మీరు రీడింగ్ ఇస్తూ ఉండటం వల్ల ఆటోమేటిక్ మైండ్ లో ఆ కాన్సెప్ట్ ఇన్నిసార్లు మీకు తెలియకుండానే ఇన్ని రీడింగ్స్ అవ్వడం వల్ల కాన్సెప్ట్ అంతా కూడా మైండ్ లో ఫ్రేమ్ అవడానికి
అవకాశం ఉంటుంది. ఇంకోటి ఫాలో ద టెక్స్ట్ బుక్, నాట్ ఓన్లీ మెటీరియల్స్. చాలామంది ఏంటంటే ఓన్లీ మెటీరియల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటున్నారు తప్ప టెక్స్ట్ బుక్‌ని రిఫర్ చేయట్లే. ఎందుకంటే మీకు ఇచ్చే క్వెషన్ పేపర్ గాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే క్వెషన్ పేపరే. బియాండ్ ద టెక్స్ట్ బుక్ యూ హావ్ టు ఎక్స్‌ప్లోర్ యువర్ నాలెడ్జ్. అది సెకండరీ. ఫస్ట్ మీకు ఎంతసేపు మార్క్స్ కూడా అంటా ఉంటారు కదా! సో, మార్క్స్ కోసం చూసినట్టయితే మీకు టెక్స్ట్ బుక్‌లో ఎలా ఇచ్చారో కాన్సెప్ట్స్ దాంట్లోంచే క్వెషన్స్ వస్తా ఉంటాయి కాబట్టి మీరు టెక్స్ట్ బుక్‌ని పక్కకు పెట్టి ఎన్ని మెటీరియల్స్ చదివిన అంటే క్వెషన్ టు ఆన్సర్ మెథడ్‌లోనే మీరు మెటీరియల్స్ చదువుతా ఉంటారు. అలా కాకుండా టెక్స్ట్ బుక్‌లో పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని, ఆ టెక్స్ట్ బుక్‌లో మీరు క్వెషన్స్ ఫార్మ్ చేయండి. మీరే క్వెషన్స్ ఫార్మ్ చేయండి చదివేసి, ఆ క్వెషన్‌కి ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేస్తే, ఆటోమేటిక్‌గా మీరే క్వెషన్ ఫార్మ్ చేస్తున్నారు, ఆన్సర్ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి, మీకు బై హార్ట్ చేయకుండానే ఆ కాన్సెప్ట్ అంతా మైండ్‌లో ఉంటుంది. మీ ఓన్‌గా ప్రిపేర్ చేశారు కాబట్టి, గ్రౌండ్ వర్క్ అంతా మీరే చేశారు కాబట్టి, ఎగ్జామ్‌లో కూడా మీరు ఈజీగా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి, అది డిస్క్రిప్టివ్‌గా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుందన్నమాట. లాస్ట్ పాయింట్ ఈస్ డోంట్ కాపీ, ట్రై టు కన్‌స్ట్రక్ట్ ద నాలెడ్జ్ ఇన్ యువర్ ఓన్ వే. మీరు ఎంతసేపటికి పీడిఎఫ్‌లో ఉన్నది కాపీ చేయడం, టెక్స్ట్ బుక్‌లో అసైన్‌మెంట్ ఇచ్చారంటే కూడా టెక్స్ట్ బుక్‌లో ఉన్నది కాపీ చేయడం, లేదా పక్కన ఫ్రెండ్స్ రాసారు, వాళ్ళ నోట్స్ ఎప్పుడు రాస్తారా అని చెప్పేసి వాళ్ళది అడిగి తీసుకోవడం, అది కాపీ చేయడం అలా చేస్తా ఉన్నారు. బట్ అసలు డోంట్ గివ్ ప్రయారిటీ టు కాపీ. ఓన్లీ ట్రై టు కన్‌స్ట్రక్ట్ ద నాలెడ్జ్ ఇన్ యువర్ ఓన్ వే. వాట్ ఈస్ యువర్ ఓన్ వే? అబోవ్ ఆల్ దట్, ఏంటి ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ డిస్కషన్ and form a question and prepare answers, try to construct own examples and collect more examples and illustration like this. So these are all the strategies for understanding. So what you understand? Give importance to permanent knowledge, not టెంపరరీ నాలెడ్జ్. సో, ఎలా ఇస్తారు? ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ గానియండి, స్ట్రాటజీస్ గానియండి ఫాలో అయితే మీకెలాంటి స్ట్రెస్సు ఉండదు. కాబట్టి ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. ఓన్లీ మార్క్సే కాకుండా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటారు కాబట్టి, ఈ నాలెడ్జ్ ఇప్పుడే యూజ్ అవ్వడం గాదు, డైలీ లైఫ్‌లో ఎప్పటికి యూజ్ అవ్వాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్లికేషన్. వాట్ ఈస్ అప్లికేషన్? యూ హ్యావ్ టు యూజ్ ద కాన్సెప్ట్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్. వెన్ యూ కెన్ అప్లై ద కాన్సెప్ట్స్? Then first of all, you have to understand the concept. That is the meaning of understanding. So you have to give importance to conceptual understanding. Yeah, you can gain more knowledge, more subject, and more skills also. And in this way you can improve your discussion skills, group discussion skills. You can give seminars in your future. You can express your doubts and explore your knowledge. I hope you understand all you. Thank you. No queries.